హైదరాబాద్ చౌటుప్పల్ పంతంగి టోల్ గేట్ వద్ద భారీగా బంగారం పట్టుబడింది. ఓ కారులో బంగారాన్ని తరలిస్తుండగా డిఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. కార్ హ్యాండ్ బ్రేక్ కింద ప్రత్యేకంగా తయారు చేసిన క్యావిటీలో దాచి స్మగ్లింగ్ చేస్తున్నారు. చెన్నై నుంచి బీదర్ కు తీసుకువెళ్తున్న 3 వ్యక్తులను అరెస్ట్ చేశారు. పట్టుబడిన బంగారం విలువ సుమారు 2,50,00,000కు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. హైదరాబాద్ చౌటుప్పల్ పంతంగి టోల్ గేట్ వద్ద భారీగా బంగారం పట్టుబడింది. ఓ కారులో బంగారాన్ని తరలిస్తుండగా డిఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. కార్ హ్యాండ్ బ్రేక్ కింద ప్రత్యేకంగా తయారు చేసిన క్యావిటీలో దాచి స్మగ్లింగ్ చేస్తున్నారు. చెన్నై నుంచి బీదర్ కు తీసుకువెళ్తున్న 3 వ్యక్తులను అరెస్ట్ చేశారు. పట్టుబడిన బంగారం విలువ సుమారు 2,50,00,000కు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. బంగారం పట్టివేతకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ వెంకట్ అందిస్తారు. వెంకట్, లక్ష్మీదుర్గ ఏదైతే చౌటుప్పల్ పంతంగి టోల్ గేట్ వద్ద ఒక కారులో అనుమానాస్పదంగా వెళ్తుండటంతో డిఆర్ఎస్ఆర్లు స్పష్టమైన సమాచారం మేరకు కారును ఆపి తనిఖీ చేశారు. అయితే ఆ కారు హ్యాండ్ బ్రేక్ కింద ప్రత్యేకంగా తయారు చేసిన ఒక కడ్డీ రూపంలో ఉన్న భారీ బంగారం మొత్తాన్ని కనుగొన్నారు. ఈ బంగారం విలువ సుమారు 2,50,00,000 పైగానే ఉంటుందని చెప్పి అంచనా వేశారు. అయితే ఆ కారులో ప్రయాణిస్తున్న వారిని ప్రశ్నించగా వాళ్ళు చెన్నై నుంచి బీదర్ కు వెళ్తున్నట్టుగా గుర్తించారు. అయితే ఈ వ్యక్తులు బంగారాన్ని ఎక్కడ తరలిస్తున్నారు, దీనికి సంబంధించి దాని వెనకాల ఉన్న వ్యక్తులు ఎవరైనా తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ బంగారాన్ని చాలా చాకచక్యంగా ఏదైతే హ్యాండ్ బ్రేక్ కింద ఉన్న ఒక కవర్ అంటే లెదర్ పౌచ్ కింద ప్రత్యేకంగా ఒక అర తయారు చేసి దాంట్లో పట్టే విధంగా చేసి పూర్తిగా ఎవరికి కూడా ఎక్కడ తనిఖీ చేసినా కూడా ఎటువంటి అనుమానం రాకుండా తయారు చేసినట్లుగా గుర్తించారు. అయితే డిఆర్ఐ అధికారులకు స్పష్టమైన సమాచారం ఉండటంతో ఆ కారును ఆపి తనిఖీ చేయగా మొత్తం హ్యాండ్ బ్రేక్ కింద దాచిన బంగారం మొత్తం బయటపడింది. దీన్ని వెంటనే కస్టడీకి తీసుకుని వాళ్ళని పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత వాళ్ళందరూ కూడా బీదర్ కు వెళ్తున్నట్లు చెప్పడంతో ఆ బీదర్ లో బంగారాన్ని ఎవరికి అప్పగిస్తున్నారు, ఇదంతా కూడా స్మగ్లింగ్ గూడ్స్ గా భావించి వాళ్ళ దగ్గర నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే బంగారం రేటు తగ్గుతున్న నేపథ్యంలో ఇలా అక్రమ బంగారం ఎవరికి పోతుంది, దీన్ని చెన్నై నుంచి ఎవరు పంపించారన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ కారు కూడా బీదర్ చెందింది కాబట్టి ఆ బీదర్ లో ఎవరు కారు యజమానిని కూడా అదుపులోకి తీసుకుని సంబంధించిన కారు ఎవరు నడుపుతున్నారు, తర్వాత ఈ బంగారానికి సంబంధించిన అసలు యజమాని ఎవరు, దీనికి సంబంధించి ఇంకా ఇలాంటి సార్లు ఇది బంగారాన్ని ఎన్నిసార్లు తీసుకువెళ్లారన్న కోణంలో కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే దీని వెనకాల ఒక స్మగ్లింగ్ ముఠా ఉందని చెప్పేసి అధికారులు భావిస్తున్నారు. లక్ష్మీదుర్గ. ఓకే, థ్యాంక్ యూ వెంకట్.